చాలా బాగుంది. చింతపండు పులిహోర కన్నా మామిడికాయ గుజ్జు పులిహోర నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇవాళ నేను మీకు మామిడికాయ గుజ్జుతో పులిహోర చూపిస్తున్నాను. ఇది మామిడికాయ గుజ్జు గీకి నిలువ పెట్టుకుంటాను నేను ఎప్పుడు. ఇది 10 కేజీలు. ప్రతి సంవత్సరం నేను ఒక 20 కేజీస్ వరకు నిలువ పెట్టుకుంటా. ఎప్పుడు పూజలైనా ఏదైనా దీంతో పులిహోర చేస్తాను. మా ఇంట్లో అందరికీ మామిడికాయ పులిహోర ఇష్టము. ఇది మామిడికాయ కిలో మామిడికాయకి 1/4 కేజీ ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి పెట్టుకుంటే ఇయర్ మొత్తం స్టాక్ ఉంటుంది. దీని తర్వాత దీన్ని జాడీలోకి షిఫ్ట్ చేస్తాను నేను. ఇప్పుడు పులిహోర ఎలా కలపాలో చూపిస్తాను నేను. మామిడికాయ పులిహోర తాలింపులోకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ గుజ్జు పులిహోరల కోసం పోపు చేస్తున్నా. పోపులో కొన్ని పల్లీలు, కొన్ని కాజు ముందు గోలించి పక్కన పెట్టుకోండి. నేను ఒక 10 మందికి అయ్యేంత పులిహోర చేస్తున్నాను. మీకు ఎంత అవసరం ఉంటే నేను కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నా. కొంచెం పసుపు. ఇది పోపు వేడిగా ఉన్నప్పుడే అందులో మామిడికాయ గుజ్జు వేసి కలుపుకోండి. ఇది మామిడికాయ గుజ్జు మేము ఎప్పుడు సంవత్సరం సరిపోయేంత చేసి పెట్టుకుంటాము. అన్నం ఒకటి ఉంటే పులిహోర ఈజీగా అయిపోతుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా నిల్వ చేసుకునే వాళ్ళము. దీవాలి, దసరా అప్పుడు అందరు గెస్టులు వచ్చినా కూడా ఈజీగా అయిపోతుందని చేసి నిల్వ పెట్టుకునేది. తాలింపు పెట్టిన తర్వాత ఇలా చేయితో కలుపుకోవాలి. వాళ్ళు సమ్మర్ హాలిడేస్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఇదే తీసుకెళ్ళే వాళ్ళం. ఇది కర్డ్ రైస్ 2 తీసుకెళ్తే పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు. చాలా బాగుంది. ఈ పులిహోరలో మామిడికాయ గుజ్జులో ఉప్పు ఉంటుంది కాబట్టి అన్నంలో ఎక్కువ వేయొద్దు. మిరపకాయలలో కొంచెం అంటే కొంచెమే వేయండి. కావాలని అడిగింది. సూపర్.